పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉండాలంటే నీవు బాల్యములోనే వారికి దేవుని భయాన్ని నేర్పించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు ఆ వాక్య భయములో నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, మంచి పేరు కలిగి ఉంటాడు. మంచి పేరు మనకి ఉండాలి. మనకి ఉంటే వారికి కూడా మనము నేర్పించేవారుగా ఉంటాం. సమాజమందును సంఘమందును మనము వర్ధిల్లేవారుగా ఉంటాం. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 5వ వచనములో అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. సంఘమంతా కూడా ప్రార్థన చేశారు. చిన్న బిడ్డలు ప్రార్థన చేశారు, ముసలివారు ప్రార్థన చేశారు, నడి వయసు వారు ప్రార్థన చేశారు. వారు ఎందు నిమిత్తము ప్రార్థన చేశారంటే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని ప్రార్థన చేశారండి. అందులో చిన్న బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుని కార్యాలను చూడాలని ఆశతో ఉన్నావా? ఈనాడు నీవు మంచి పేరు కలిగి ఉండాలి. సమాజంలో మంచి పేరు రావాలంటే నీవు ధనముంటే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావా? నీకు బలం ఉంటే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావా? కాదండి. దేవుని కార్యాల పట్ల నీకు భయం ఉంటే, దేవుని ఆజ్ఞ నీవు పాటిస్తే నీకు మంచి పేరు వస్తుంది. దేవుని సంఘములో, దేవుని సన్నిధానంలో, దేవుని పనికి నీవు పూనుకొని దేవుని పనిని నువ్వు చెయ్యాలనే ఆశ నీలో ఉండాలి. దేవుని కొరకు నిలబడేవాడిగా నీవు ఉండాలి. దేవుని కొరకు నిలబడే దానివిగా నీవు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉన్నాడు, నీ బిడ్డలను దీవించేవాడిగా ఉన్నాడు. బాల్యము నుండే బిడ్డలను మనం ఎలాగ పెంచుకోవాలి? ఏ రీతిగా మనము పెంచుకున్నట్లయితే వారు త్రోవ నుండి తొలగిపోరంటే మంచి త్రోవలో మనము పెంచుకునేవారుగా ఉండాలి. మంచి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మొట్టమొదటిగా మనం ఎంచుకున్న మార్గము, మన బిడ్డలు వారు మనం ఏ మార్గములో అయితే వెళ్తామో అదే మార్గమున వారు వస్తారు. ఆ మార్గమున మన బిడ్డలు కూడా వెళ్ళాలని మనం అనుకోవాలి. ఈనాడు కొందరు చూసినట్లయితే బిడ్డల్ని వదిలేశారండి, బిడ్డల్ని పట్టించుకోవటం లేదు. యోబు అలా అనుకోలేదండి. ఎక్కువ జామునే, అరుణోదయమునే బిడ్డల కోసము, ఒక్కొక్కరి కోసము, ఒక్కొక్కరి నిమిత్తము ఎక్కువ జామునే లేచి దహన బలులు అర్పించాడు. అర్పించిన కొలది వారిని దగ్గరికి తీసుకున్నాడు గనుకే బిడ్డలకు మంచి ఆరోగ్యమును బలమును దేవుడు ఇచ్చాడు. వారి చుట్టూను దేవుని దయ కంచెను ఉంచాడు. తర్వాత వచ్చిందిలేండి శ్రమ. సాతానుడెళ్ళి ఎందుకో నీవు యోబుని ఆయన చుట్టూను నీ కంచెను ఉంచావు గనుక యోబు నిన్ను ఆరాధిస్తున్నాడని సాతానుడెళ్ళి దేవుని ఆజ్ఞను తీసుకున్నాక అక్కడ తర్వాత శోధించబడ్డాడు యోబు. అంతకుముందు చూసినట్లయితే యోబు దేవుని పట్ల భయముతో ఉన్నాడు, దేవుని పట్ల భక్తితో ఉన్నాడు. ఆయనకిచ్చిన ఆస్తి కొలది, ఆయనకిచ్చిన పిల్లల కొలది సమస్తమును ఆయనే ఇచ్చాడు. ఆయన కోసమే అన్నట్లుగా ఆయన జీవించాడండి. ఆయనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన చింతపడలేదు, ఆయనకు బాధ వచ్చినప్పుడు ఆయన చింతపడలేదు, ఆయనకు శోధన వచ్చినప్పుడు ఆయన చింతపడలేదు. ఎందుకనంటే యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకున్నాడు అన్నాడండి. అటువంటి ఆలోచన మనలో కలగాలి. ఇంత శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద అలగటం కాదండి. దేవుని మీద అలిగితే మనకేమొస్తుంది? దేవుని మీద ఈనాడు నీవు అలుగుతున్నావేమో, దేవుని మీద అలిగితే మనకే నష్టం. దేవుడు మనకి ఒక కీడు జరిపించాడంటే అది మన మేలు కోసమే. కీడు వెనక మేలు దాగి ఉన్నదని మనం అనుకోవాలి.
అలాగనే చూసినట్లయితే సమాజంలో మనము మంచి పేరు కలిగి ఉండాలని మనం అనుకోవాలి. సమాజంలో మంచి పేరు ఉండాలి. సుగంధ తైలము కంటే సుగంధ తైలము మంచి వాసననిస్తుంది, మంచి వాసననిస్తుంది. దానికంటే కూడా మంచి పేరు మేలంటూ ఉన్నాడు. ఆ మంచి పేరు కలిగి జీవిస్తూ ఉన్నామా, లేకుంటే మనము వంకర జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? వంకరి చూపుని మనము కలిగి ఉన్నామా? వంకరి తలంపులను మనం కలిగి ఉన్నామా? వంకరి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామా? మనము వంకరి తలాంతులను మనము కలిగి ఉంటే మన బిడ్డలు కూడా ఎలాగుంటారు? వంకరి తలాంతుతోనే ఉంటారు. చిన్న బిడ్డలు ఉన్నప్పుడు మనము ఏ రీతిగా మాట్లాడుకోవాలి, ఎలాగున ఉండాలి, దేవుని వాక్యమే తెలియజేస్తున్నది. మనము చిన్న బిడ్డలు ఉన్నప్పుడు, ఆ బిడ్డలు ఉన్నప్పుడు మనము ఎలాగున ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, దేవుని మాటలను మాట్లాడుకునేవారుగా ఉండాలి. వారి ముందు మనము లోకములో ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోకూడదండి. వారి ముందు మనం తగులాడుకోకూడదు. వారి ముందు మనము తిట్టుకోకూడదు, దుర్భాషలు మాట్లాడుకోకూడదు. వారికి మనము ఎలాగూ నడుస్తామో అదేలాగా నడుస్తాడు మన పిల్లవాడు. మనము తల ఎలాగ దువ్వుతామో అలాగనే దువ్వుతాడు మన పిల్లవాడు. మనం ఎలాగూ పరిగెత్తుతామో అలాగనే పరిగెత్తుతాడు మన పిల్లవాడు. మనము తాగితే అదే త్రాగుడు కూడా మన పిల్లవాడికి వస్తుంది. మనము దేవునికి ప్రార్థన చేస్తే, మనము దేవునికి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే అదే తలాంతు మన పిల్లలకు వస్తుంది. ఈనాడు దేవుడు మనకిచ్చిన సంవత్సరమును దయాకిరీటాన్ని మనం కాపాడుకొనుచు, అలాగుననే సమాజములోను సంఘములోను మంచి పేరు గలవారమై ఉంటూ, దేవుని దయలో మనుషుల దయలో పెరుగుతూ, దేవుని కొరకు మనము జీవించేవారుగా ఉంటూ, దేవుని కొరకు మన బిడ్డలను పెంచుతూ, బాల్యము నుండే వానికి మంచి త్రోవను నేర్పుతూ, దేవుని కొరకు బ్రతికేవారిగా వారిని ఏర్పాటు చేస్తూ, మనుషుల దయలోను దేవుని దయలోను పెంచుతూ, ప్రార్థన యందును ఎడతెగక ఉండేలాగా వారిని ముందుకు నడిపిస్తూ, ఇవన్నీ కూడా జరిపిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపరిచేవారుగా ఉండాలని ప్రభు పక్షాన హెచ్చరించి ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నాకిచ్చిన ఈ చిన్న తలాంతును బట్టి నా ద్వారా ప్రభు మీరు మాట్లాడారు తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటల ద్వారాను ప్రభు నాయనా, మేము ఈ లోకములో ఏ రీతిగా బ్రతుకుచున్నాము ఎవరికి వారిని తెలుసుకొని, అయ్యా ఇదిగో తండ్రి నాయన, మాటల ప్రకారం నాయన నీ వాక్యానుసారంగా జీవించగలగటానికి నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, అల్పుడైన నన్ను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. నాలో ప్రభువా ఏమైనా లోపములు ఉన్నాయేమో నన్ను నేనుగా సరిదిద్దుకోగలగటానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆదరించి ఆదుకొనుమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.